నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. వైఎస్ఆర్ మృతి వెనుక జగన్ ఉన్నారంటూ నిన్న అచ్చెన్నాయుడు ప్రెస్ మీట్లో అయితే చెప్పాడు. తన హెలికాప్టర్ ఆచూకీ తెలియకముందే జగన్ సీఎం అవ్వాలనుకుంటున్నాడంటూ నిన్న ప్రెస్ మీట్ పెట్టి అచ్చెన్నాయుడు చెప్పాడు. అసలు ఎందుకు ఇలా చెప్పడం అయింది అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు భరద్వాజ్ గారు. నమస్తే. నమస్తే సార్. అచ్చెన్నాయుడు చేసిన విమర్శలపై మీ స్పందన ఏంటి సార్? అంటే జనరల్గా అధికార వ్యామోహం ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఆయన ఏదో ఒక నెరేటివ్ని ప్రజల మనసుల్లోకి జొప్పించడం కోసం ప్రయత్నం చేశాడు. ఇవి ఆల్రెడీ ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ మాట్లాడుతూ వస్తున్న అంశాలే. ఈయన కొంచెం ఈయన ధోరణిలో చెప్పాడు అచ్చెన్నాయుడు. అయితే ఆయన మర్చిపోతున్న విషయం ఏంటంటే, ఆయన హెలికాప్టర్ కనిపించకుండా పోయింది అనగానే సంతకాల సేకరణ జరిపారు అనేది తప్పు. వైఎస్ మరణించాడు అని తెలిసిన తర్వాత మాత్రమే జరిగింది అది. ఎలా జస్టిఫై చేయాలి అంటే, ఒకవైపు ఆయన అంత్యక్రియలు జరిగిన తర్వాత జరిగింది అది. వైఎస్ అంత్యక్రియలు కూడా జరిగిపోయిన తర్వాత జరిగినటువంటి ఎపిసోడ్ అది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా రోసయ్య గారిని పెట్టారు. ఆ టైంలో జరిగింది. రోసయ్యతో ఆయన సమావేశం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. రోసయ్య గారే స్వయంగా చెప్పుకున్నాడు ఆ అనుభవాలు. ఎవరితోనో కాదు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎడిటర్ గారు అయినటువంటి యజమాని అయినటువంటి రాధాకృష్ణ గారితోనే పంచుకున్నాడు ఆయన, రోసయ్య గారు. అంతకంటే అథెంటిసిటీ ఏం కావాలి? ఇలా హెలికాప్టర్ కనిపించకుండా పోయింది అనటంలోనే, పైగా ఇది ఒక కాన్స్పిరసీ థియరీ. ఏది? జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది అని చెప్పడం చాలా పెద్ద ఎలిగేషన్ అది. ఇప్పుడు చాలా స్పష్టంగా వాళ్ళ పార్టీయే చెప్పుకుంటోంది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి మరణం వెనకాల చంద్రబాబు నాయుడు హస్తం ఉంది అంటే యాక్సెప్ట్ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి హస్తం అని ఆయన మాట్లాడిన దానికి ఆధారాలు కనిపించడం కష్టమే. ఉన్నాయని నేనైతే అనుకోవడం లేదు. ఓకే. ఆ టైంలో ఆయన జనం దగ్గరికి వెళ్ళటం కోసం ఒక పథకాన్ని అనౌన్స్ చేశాడు రాజశేఖర రెడ్డి. దాన్ని ప్రారంభించడం కోసం బయలుదేరితే ఆ రోజు బయట వాతావరణం బాగాలేదు, అనుకూలించలేదు, వద్దని చెప్పారు. అయినప్పటికీ మనం అనౌన్స్ చేశాం కదా, వెళ్దాం అనే మూడ్లో వెళ్ళాడు ఆయన. అది ప్రమాదానికి గురైంది. దాని వెనకాల 100 కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ ఆ పక్కన అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి వైఎస్ హెలికాప్టర్లో ఎక్కేటట్టు చేశాడు జగనే అని చెప్పే థియరీ కూడా ఉంది. ఇవన్నీ కాన్స్పిరసీ థియరీలే. దీనిలో వాస్తవాలు ఉన్నాయని ఎవరికి నిర్ధారణలు లేవు. ఓకే. కానీ మనకు నిర్ధారణగా బయటకు కనిపించే అంశం ఒకటి ఉంది. ఎన్టీ రామారావు గారి మరణానికి చంద్రబాబు నాయుడు కారణము అనేదానికి ఎస్టాబ్లిష్మెంట్లతోనూ సాక్ష్యాధారాలతోనూ సంబంధం లేకుండా చరిత్రే కొన్ని ఆధారాలను మన ముందు పెట్టింది. మీరు ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి గుంజారు కదా, ఆయన పార్టీని ఆయన దగ్గర నుంచి లాక్కున్నారు కదా. ఆయన అకౌంట్లు, ఆయన పార్టీ పేరుతో ఓపెన్ చేసిన అకౌంట్కి ఆయనకి సంబంధం లేదని మీరు బ్యాంకర్ నుంచి ఆయనకు ఒక రిప్లై ఇప్పించారు కదా. నేను ఒంటరివాడిని అయిపోయాను, నన్ను ఏదో చేస్తున్నారు అని ఆయనే ఆవేదన వ్యక్తం చేశాడు కదా. పైగా ఆయన క్యారెక్టర్ని అసాసిన్ చేశారు మీరు. ఇప్పుడు 350 అడుగులో 400 అడుగులో పెట్టి అక్కడ విగ్రహం కడతానని చెప్తున్నాడు ఆయన. అవును. ఎన్టీఆర్కి నీరుకొండ మీద. నువ్వు ఎన్ని విగ్రహాలు పెడితే ఆ పాపాన్ని కడుక్కుంటావు? అది కాదు కదా. మీరు ఆ రోజున ఆయనకు చేసింది ఏమిటి? వెన్నుపోటే అది స్పష్టంగా పార్టీ పరిరక్షణ అనే పేరుతో మాట్లాడుతున్నారు వీళ్ళు. పార్టీ అధినాయకుడిని ఒక దుష్టశక్తి కబళిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అడ్డం పడి కత్తి జలిపించి కాపాడాడు. ఈ సమరంలో అనుకోకుండా మా నాయకుడిని కోల్పోయాం అనే ఒక నేరేటివ్ని కల్పించి ప్రజల బుర్రల్లోకి అది ఎక్కిస్తున్నారు. ఓకే. కానీ జరిగింది అది కాదు. రామారావు గారు ఆయన పూర్తి విజ్ఞతతోనే ఉన్నాడు. అప్పుడు ఆయనే స్పష్టంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు నాకు వెన్నుపోటు పొడిచాడు అని ఎవరో చెప్పలా, ఆయనే చెప్పాడు. ఎన్టీ రామారావే స్వయంగా చెప్పాడు. కాబట్టి దాని గురించి మాట్లాడు నువ్వు.
మీ అధినాయకుడు మీరు 350 400 అడుగులో పెట్టి విగ్రహం పెడుతున్న ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ యూట్యూబ్లో ఉన్నాయి. అవి చెరిగిపోలా. అదేదో సినిమాలో రావుగోపాలరావు గారు చెప్పినట్టు హిస్టరీ చింపేస్తే చెరిగిపోదు, చెరిపేస్తే చెరిగిపోదు అని. అది చెరిగిపోదు, ఆనవాళ్ళు ఉన్నాయి. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు అధికారం హస్తగతం చేసుకునేంత డబ్బులు లేవు ఆయన దగ్గర ఆ రోజున. ఆ డబ్బులు అసెంబుల్ చేశారు, ఆ డబ్బులు బయట నుంచి వచ్చినాయి. సూట్ కేసులు మీడియా సంస్థల నుంచి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి ఎమ్మెల్యేలకు అంది. వాళ్ళందరూ వచ్చి చంద్రబాబుకు మద్దతు తెలిపారు. ఎన్టీ రామారావు గారు ఆ రోజున ఆ హోటల్ లోపలికి వెళ్ళి ఉంటే సీన్ వేరేగా ఉండేది. ఓకే. ఆయనకు లోపలికి రాకుండా చేయటం కోసం ఆయన మీద చెప్పులు ఇసిరారు. ఓకే. ఆ దారుణమైన స్కీమ్ చేసింది కూడా వీరే. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారి నాయకుడే, చంద్రబాబు గారే. అవన్నీ అందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్ళకి ఎన్టీ రామారావు మీద ప్రేమ వచ్చేసి ఎన్టీఆర్ మావాడు అని అతిగా మాట్లాడుతున్నారు. కానీ మా అధినాయకుడు, ఆయనకి విగ్రహాలు పెడతాం ఊరూరా ఇంటింటా అని మాట్లాడుతున్నారు. కానీ ఆయన చివరి రోజుల్లో ఆయన క్షోభ పెట్టింది వీళ్ళే. లేకపోతే ఇంకొంతకాలం నడిపేవాడు ఆయన కథ. ఇది పరిస్థితి. మీరు చేసిన దుర్మార్గాల్ని ఇంకెవరికో ఆపాదించి మాట్లాడటమేగా ఇది. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ఆయన మాట్లాడుతున్న పొలిటికల్ స్టేట్మెంట్స్లోనూ ఆయన రాజకీయ ఆచరణలోనూ ప్రజా వ్యతిరేకత ఏదైనా వ్యక్తమవుతే దాని మీద మీరు సీరియస్గా కంటెస్ట్ చేయండి, గొడవ చేయండి, ఎవరికీ అభ్యంతరాలు ఉండవు. కానీ కాన్స్పిరసీ థియరీల ఆధారంగా ఎలిగేషన్స్ చేయటం అనేది దుర్మార్గం. పైగా వాటికి ఒక నిర్ధారణ ఇస్తున్నాడు ఈ పెద్ద మనిషి. ఈయనేం చిన్నోడు కాదు. అచ్చెన్నాయుడు అనేవాడు తెలుగుదేశం పార్టీకి అక్కడ ఇంజన్ లాంటివాడు. అఫీషియల్గా చంద్రబాబు ప్రకటించిన ఇంజన్ అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీకి. ఆయన లోకేష్ మీద, చంద్రబాబు మీద ఎన్నికలకి ముందు విమర్శలు చేశాడని ఒక వీడియో సర్క్యులేట్ అయింది ప్రపంచంలో. ఇంకా ఉంది, అది స్మృతిపథంలోనే జనాల బుర్రల్లో ఉంది స్టిల్. అలాంటి పెద్ద మనిషి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కారణము ఏది వైఎస్ మరణం వెనకాల అని ఎవరో చెప్పిన ఒక కాన్స్పిరసీ థియరీని పట్టుకొచ్చి ఆయన హెలికాప్టర్ కనిపించకుండా పోయిందనగానే ఈయన పదవి కోసం సంతకాల సేకరణ చేశాడు అని ఒక అబద్ధాన్ని నిజంలాగా మాట్లాడాడు ఆయన. అది శుద్ధ అబద్ధం. నాయకుడిని ఎంపిక చేసుకోవాల్సినటువంటి తరుణం వచ్చినప్పుడు మాత్రమే ఈయన సంతకాల సేకరణ జరపలేదని నేను అంటలా. ఆయన చెప్పిన టైంలో జరగలేదు, అది ఆ తర్వాత జరిగింది. ఆయన చనిపోయాడని ప్రకటించి డెడ్ బాడీ వచ్చి అంత్యక్రియలు అయిన తర్వాత జరిగిన పని అది. ఈయన ఏం మాట్లాడతాడు? అలాగే ఎలా మాట్లాడతాడు? ఆయన పెట్టిన పార్టీ నుంచి ఆయన్ని వెళ్ళగొట్టిన చరిత్ర చంద్రబాబుది, ఎన్టీఆర్కి సంబంధించి. మరి దాన్నే కోణంలో చూడాలి. మీరు ప్రీ ప్లాన్డ్గానే ఆయనకి టార్గెట్ చేశారు కదా. ఇన్ ప్రోగ్రామ్, ఒక ప్రోగ్రాంలో భాగంగా మీరు ఆ పని చేశారు. ఆ రోజున మీకు డబ్బులు ఇచ్చి సహకరించింది కార్పొరేట్లే. అంటే లిబరలైజ్డ్ ఎకానమీలోకి దేశం ఎంటర్ అయింది. ఎవరైనా పెట్టుబడులు పెట్టి ఇక్కడ పరిశ్రమలు పెట్టవచ్చు, వాళ్ళకి సహకారం అందిస్తుంది ప్రభుత్వం అని చెప్పారు. ఈ ప్రభుత్వ సహకారంతో, ప్రైవేటు భాగస్వామ్యంతో పరిశ్రమలు పెట్టడం, ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము లేకపోతే ఐటీ డెవలప్మెంట్ ప్రోగ్రాము అని నువ్వు చెప్పి దేశంలో కార్పొరేట్లను పట్టుకొచ్చావు. ఈ కార్పొరేట్లను పట్టుకురావటం, ఈ వ్యాపారం, కార్పొరేట్ బిజినెస్, కార్పొరేట్ కమ్యూనిజం అనే కాన్సెప్టు, ఇవన్నీ తెలియనివాడు ఆయన ఎన్టీఆర్. ఇంకా ఆయనకు అప్పటికి ఆ జీర్ణం కాల. ఓకే. దాంతో ఆయనకు అర్థం కాదు. నా మీద వ్యతిరేకంగా దాడి చేసేవాడికి ఏదో ఒక ఫైనాన్షియల్ బేస్ ఉండాలి కదా అనుకునేవాడు ఆయన. ఆ ఫైనాన్షియల్ బేస్ గంటలో క్రియేట్ చేయగలరు అవతల వాళ్ళు. ఎన్టీఆర్ని పడగొట్టడం అనే ప్రోగ్రామ్ ఎవరిది? కార్పొరేట్లది. వాళ్ళు ఆ ప్రోగ్రాం అమలు చేయటానికి ఒక పరికరం కావాలి, ఒక పట్కారో గరిటో కావాలి. ఆ పట్కారో గరిటో చంద్రబాబు. ఓకే. వాళ్ళు ఇచ్చిన డబ్బులతో చేసిన కార్యక్రమం అది. కాబట్టి ఇంత నగ్నంగా అతని జీవితం రోడ్డు మీద ఉంది. రోజు క్రిటిసైజ్ చేయొచ్చు చంద్రబాబుని గంటకోసారి. కానీ ఈయన ప్రోగ్రామ్ ఏంటి? రోజు తెల్లారలేస్తే జగన్ ఏదో పద్ధతిలో తిట్టాలి. ఓకే.
ఇది ఆయన ఒకటే కాదు, పార్టీ నాయకులు అందరూ చేయాలి, వాళ్ళు కనీస ధర్మంగా చూడాలని అనుకుంటున్నాడు చంద్రబాబు. ఆ ధర్మ నిర్వర్తన కోసం అచ్చెన్నాయుడు గారు మీడియా ముందుకు వచ్చి డేట్లు, టైం లైన్లు అన్నీ మార్చేసి ఆయన ఇష్టం వచ్చిన సిద్ధాంతం ఆయన చెప్తున్నాడు. అంటే ఎంతో కొంత నిజం ఉంటేనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగలుగుతారని చెప్పి చాలా విషయాలు గందరగోళంగా మాట్లాడాడండి. ఆ రోజున వైఎస్ది హత్య అన్నాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి. ఎవరు చేసి ఉండొచ్చు? రిలయన్స్ వైపు ఒక వేలు చూపించారు, అంటే వారి మీడియాలో వచ్చింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డితో ట్రావెల్ అవుతున్నటువంటి TV5 ఇప్పుడు అది తెలుగుదేశం పార్టీకి మౌతార్గాన్. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిముట్టు. అది జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిముట్టుగా ఉన్న రోజుల్లో వాళ్ళు కూడా టెలికాస్ట్ చేశారుగా ఆ సీను. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు చెప్పిన కాన్స్పిరసీ థియరీని వాళ్ళు ప్రసారం చేశారు TV5లో. ఇప్పుడు తెలుగుదేశం తీర్థం పుచ్చుకుని టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి పెద్ద ఆయన, వారి నాయకత్వంలో నడుస్తున్న TV5 మీద ఈ ఎలిగేషన్ ఉండటం కాదు, వాళ్ళు ప్రసారం చేశారు వార్త. రిలయన్స్ ప్రమేయం ఉంది వైఎస్ హత్య వెనక, వైఎస్ది హత్య, ఆయన మరణం వెనక. ఆయన మరణం వెనుక ఆయన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే రిలయన్స్ వాళ్ళు అని చెప్పి వాళ్ళు కథ ప్రసారం చేశారు. అరెస్టు జరిగింది, వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఆ రోజున ఆ ఛానల్ బాధ్యతలు చూస్తున్నటువంటి బ్రహ్మానందరెడ్డి గారు, వెంకటకృష్ణ వాళ్ళిద్దరూ జైలుకి వెళ్ళారు. కేసు నడిచింది చాలా కాలం. ఓకే. కాబట్టి ఈ కాన్స్పిరసీ థియరీలు చాలా వండుతాయి మీడియాలో వండుతున్న కాన్స్పిరసీ థియరీలని దానికి ఒక టార్గెట్ ఉంది వాళ్ళకి. దాన్ని మీరు అధికార పార్టీ తరఫున ప్రెస్ మీట్ పెట్టి ఒక పార్టీ నాయకుడిగా మీరు ఎలా ఎక్నాలెడ్జ్ చేస్తారు దాన్ని? అచ్చెన్నాయుడికి ఆ జ్ఞానం ఉండాలి కదా. సో మీరు జగన్ మీద పొలిటికల్ క్రిటిసిజం పెట్టండి చేతనైతే, అంతే తప్ప ఇలాంటి దాడులు తప్పు. ఓకే. ఇలా పర్సనల్ లెవెల్కి వెళ్ళి మీ నాన్న చావుకు నువ్వే కారణం, మీ అమ్మ చావుకు నువ్వే కారణం, అసలు నీ పుట్టుకకి నువ్వే కారణం, ఇలా ఇష్టం వచ్చినట్టు నోరు కొట్టి వచ్చినట్టు మాట్లాడటం అనేది ఖచ్చితంగా దుర్మార్గమే. ఆయన డిఫెమేషన్ దావా వేయొచ్చు ఈయన మీద, కానీ వీళ్ళు లీగల్గా ప్రొసీడ్ కారు ఎవరు కూడా. అదొక విచిత్రం. ఏదేమైనా అచ్చెన్నాయుడు గారు మాట్లాడింది బహుశా ఆయనకి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఇన్స్పిరేషన్ కావచ్చు. వారు కూడా ఇలాగే చెలరేగాడు. అవును, మొన్న ఆయన ధోరణిలో ఈయన చెలరేగాడు. అంటే ప్రతిపక్ష నిర్వహణ అంటే లేదు, అధికార పక్ష నిర్వహణ అంటే పొలిటికల్ యాంగిల్లో అవతల పార్టీ వాళ్ళ మీద దుమ్మెత్తి పోయటమేనా, వేరే పని లేదా మీకు? ఆ దుమ్మెత్తి పోసే పనే చేశాడు అచ్చెన్నాయుడు. ఆయన మాటలు పట్టించుకోనక్కర్లేదు, వాటిని సీరియస్గా తీసుకోనక్కర్లేదు, కానీ ఆయనకి ప్రజా ఆగ్రహం ఉంది ఆయన మీద అనే విషయం అర్థం కావాలి. అర్థం కావాలంటే వాళ్ళ ఇంటి ముందు ధర్నాలు చేయాలి, గొడవ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అందులో భాగంగానే జరిగింది ఏదైతే ఉందో. ఆయన అలా రియాక్ట్ అయ్యాడు. ఆంధ్రజ్యోతి మీద కూడా వాళ్ళు అటాక్ చేశారు కదా మొన్నే, వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళి ధర్నా చేసి వచ్చారు. సో నిరసన తెలియజేసే పనిలో ఉన్నారు వాళ్ళు, నిరసన తెలియజేస్తూనే ఉన్నారు, వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. ఆ జ్యోతి ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత కదా అచ్చెన్నాయుడు మాట్లాడింది. అంటే వాళ్ళకి ఏమాత్రము ప్రపంచంలో జరుగుతున్న వ్యవహారాలు, నడుస్తున్న నిరసనల గురించి కూడా కనీస జ్ఞానం లేకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే అలాగే ఆయన తప్పుడు డేట్ లైన్లో కథలు చెప్పి, అందుకని అచ్చెన్నాయుడు గారు మాట్లాడింది పరమ దుర్మార్గం, అది వాస్తవం కాదు. ఆయన వాస్తవాలని అవాస్తవం అనే ఒక బరువు కింద దాచిపెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని ప్రజలు ప్రతిఘటించి తీరుతారు సీరియస్గా. దీని తాలూకా ప్రభావం ఓటర్ మీద కూడా బలంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.